అసెంబ్లీ సీటు 175 డీలిమిటేషన్ తర్వాత శాసనసభలో కీలక మార్పు ఉండే అవకాశం ఉందంట. అన్ని పార్లమెంటు స్థానాల్లో సమానంగా సెగ్మెంట్లు వచ్చే ఎన్నికల నాటికి 33% మహిళా రిజర్వేషన్ ఫలితంగా పురుష నేతలకు తగిన ప్రాధాన్యం. ఎంపీ సీట్ల సంఖ్యను పెంచాలని పాలకులపై ఒత్తిడి ఉందంట. 33 నుంచి 50% స్థానాలు పెంచే అవకాశం ఉందంట. రాష్ట్రంలో 23 లేదా 25 చేరుకున్న ఎంపీ స్థానాలట. ఎమ్మెల్యే స్థానాల సంఖ్య సైతం పెరిగే అవకాశం ఉంది. మరి లోక్సభ ఇదంతా లెక్క వేసారు. 175 వరకు అయ్యే అవకాశం ఒక క్వశ్చన్ మార్క్ వేసారు ఆయన. సో డీలిమిటేషన్ తర్వాత మరి పార్లమెంటు స్థానం 23 అయ్యే అవకాశం అంట. అసెంబ్లీ స్థానం 175 అయ్యే అవకాశం ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిండు. మరి ఎన్ని అయితే ఏందని పక్కన పెడితే మహిళలకు రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయి, పురుషులకు రాజకీయంగా అవకాశాలు తగ్గుతాయి అని చెప్పేసి మరి ఆయన అయితే చెప్పదలుచుకున్నాడు. 119 ఎట్లా ఉందని చూడ ఒకసారి. రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ సీట్ల వారికి అంచనాలు ఇవట. లోక్సభ స్థానాలు 17 ఉంటే ఒక్క లోక్సభ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 119 అంట. ఇది ప్రజెంట్ ఉన్నదా? 8 ఉంటే 136 అవుతాయి, 9 ఉంటే 153 అవుతాయి అంట. లేదు ఒకవేళ 23 పార్లమెంట్లు అయితే 161 అయితే 7 అసెంబ్లీలు ఉంటే 8 అసెంబ్లీలు ఉంటే 184 అవుతాయి, లేదా 9 ఉంటే 207 అవుతాయి. ఒకవేళ 25 పార్లమెంట్ వస్తే 175 ఒక నియోజకవర్గానికి 7 అసెంబ్లీలు ఉంటే లెక్క 175. ఒకవేళ 8 ఉంటే 200, లేదు 9 ఉంటే 225. ఇది ఛాన్స్ ఉంది. ఇది ఎందుకంటే ప్రజెంట్ 7 ఉన్నాయి. సో ఒక పార్లమెంట్లో 7 ఉన్నాయి మ్యాక్స్, 7 లేదంటే 8 అనుకుంటా మ్యాక్స్. ఒకవేళ దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు 175 నుంచి 225 వరకు అవకాశం ఉంది, పెరిగే అవకాశం. అది ఎంత పెరుగుతుంది ఏదని తెలియదు. సో డీలిమిటేషన్ తర్వాత స్థానం అయితే పెరుగుతుంది, క్లారిటీ ఉన్నది. ఇంకా ఇంకేందే ఉత్తమ అంటే అల్లు అర్జున్ అంట, ఉత్తమ చిత్రం కల్కి అట. షరప్పాడుగా జూబ్లీహిల్స్ బరిలో దత్తాత్రేయ కూతురును క్వశ్చన్ మార్క్ పెట్టిరు. మహిళకు టికెట్ ఇస్తే కలిసి వస్తుందని ప్లాన్ చేస్తున్నట. మరి బీసీ వాదం సైతం ప్లస్ అవుతుందని అంచనా. ఎవరికి నచ్చినట్టే వాడు రాయద్దురా వారి. బీజేపీలో వారసులకు అవకాశం లేదన్నారు. మరి ఆ జోలు చెప్పరా? ఏం రాతలో ఏమో మీ రాతలు పాడుగాను. ఎవరికి అనుకూలంగా వాడే రాసుకున్నాడు. వాని ఇంట్లో అయ్యే జాగిరంటే రాస్తారు వార్తలు. అదొక వార్త వస్తుందా? మరి అది నిజమా కాదో తెలియదు.